నేను ఈ వీడియోలో 5 ఫ్లేవర్స్ ఆఫ్ మ్యాంగో పికల్ ఈజీగా ఎలా పెట్టుకోవచ్చో చెప్పబోతున్నాను. అండ్ మీకు ముందే చెప్తున్నాను, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు స్కిప్ ద వీడియో మీకేమీ అర్థం కాదు. సో, ట్రై టు వాచ్ వితౌట్ స్కిప్పింగ్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. నేనైతే ఫుడ్ బ్లాగర్‌ని కాదు. ఐ డోంట్ పోస్ట్ ఫుడ్ వీడియోస్. సో, ఇది ఎందుకు అంటే ఐ వాంట్ టు బ్రింగ్ అవేర్‌నెస్ ఆన్ హోమ్ మేడ్ ఫుడ్. ఎందుకంటే ఈ మధ్య మనం బయట ఫుడ్‌కి అలవాటు పడిపోయాం. ఇంట్లో ఇన్ని చేసే బదులు బయట కొనేసుకుంటే సరిపోతుంది కదా అని ఒక ఒపీనియన్‌కైతే వచ్చేసాం. అండ్ దట్ టు ఆవకాయ అనగానే అమ్మో! ఆవకాయ అంటున్నారు ఈ మధ్య. బట్ ఆవకాయ ఈజ్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. అప్పట్లో అంటే నిజంగా ఆవకాయ అంటే పెద్ద పనే. ఎందుకంటే అప్పట్లో కారం ఆడించుకునేవారు, నూనెని గానుగ పట్టించేవారు. ఇదొక పెద్ద ప్రొసీజరే. ఇప్పుడు మనకు అన్నీ రెడీమేడ్ దొరికేస్తున్నాయి కదా! ఇప్పుడు కూడా మనం ఆవకాయ గురించి టెన్షన్ పడవసరం లేదు. ఇంకోటేంటంటే ఆవకాయ అనగానే అందరూ చాలా ఎక్కువ అస్యూమ్ చేస్తారు. పెద్ద పెద్ద జాడీలు, బకెట్లు అంత పెట్టుకోనవసరం లేదు. మీరు 2 మ్యాంగోస్ పెట్టుకున్నా మీకు నియర్లీ కేజీ పిక్కల్ అయితే వస్తుంది. సో, కొంచెమే చేసుకోండి. ఆ ఫ్లేవర్‌ని ఎంజాయ్ చేయండి. ఈ 5 ఫ్లేవర్స్ మ్యాంగో పికల్‌కి 8 మ్యాంగోస్ అయితే యూజ్ చేశాను. 1 కేజీ సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. హాఫ్ కేజీ ఆవాలు బాగా రోస్ట్ చేసి పౌడర్ అయితే చేసి ఉంచుకున్నాను. నెక్స్ట్ ఒక పావు కేజీ మెంతు పౌడర్ అయితే ఒక పావు కేజీ మెంతు పౌడర్ చేసి ఉంచుకున్నాను. నెక్స్ట్ ఒక పావు కేజీ టర్మరిక్ పౌడర్ కూడా తెచ్చుంచుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ సంగతికొస్తే ఐఎమ్ యూజింగ్ బోత్ పీనట్ ఆయిల్ అండ్ సెసమీ ఆయిల్, నువ్వుల నూనె. నాకు గార్లిక్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో, గార్లిక్ అయితే నియర్లీ ఒక హాఫ్ కేజీ పీల్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను. సో, దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ నీడెడ్ ఫర్ మేకింగ్ ద పికిల్. నెక్స్ట్ మ్యాంగోస్ కూడా నేను బయట బజార్‌కి తీసుకెళ్ళి కట్ చేయించడం ఇలాంటివన్నీ చేసుకోలేదు. నేను ఇంట్లోనే ఈజీగా మీకు చూపించిన విధంగా నాకు ఈజీ అనిపించింది. ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ వీటిని మాత్రం నీట్‌గా తుడుచుకోవాలి. ఈ తుడడంలో నాకైతే పిల్లలు హెల్ప్ చేశారు. నౌ కమింగ్ టు ఆవకాయ మెజర్‌మెంట్స్. ఇదైతే మీరు జాగ్రత్తగా వినండి. మీరు ఎంత క్వాంటిటీ మ్యాంగోస్ తీసుకుంటారో దానికి హాఫ్ క్వాంటిటీ ఆయిల్, నెక్స్ట్ క్వార్టర్ క్వాంటిటీ చిల్లీ, సాల్ట్ అండ్ ఆవపొడి. అంటే మీరు 4 కప్స్ తీసుకుంటే 1 కప్ చిల్లీ పౌడర్, 1 కప్ సాల్ట్ అండ్ 1 కప్ ఆవపొడి. నెక్స్ట్ ఈ క్వార్టర్‌లో హాఫ్ అంటే 4 కప్స్‌కి హాఫ్ కప్ మేథీ పౌడర్ అండ్ పసుపు పొడి. నేను ఎక్స్ట్రాగా మెంతులు యాడ్ చేయట్లేదు. కొంచెం మంది మెంతులు వేసుకుంటారు. నేను ఎక్స్ట్రాగా మెంతులు అయితే యాడ్ చేయటం లేదు. నెక్స్ట్ వెల్లుల్లి కూడా నేను క్వార్టర్ కప్పే వేసుకున్నాను. సో, ఇవి బేసిక్ మెజర్‌మెంట్స్. ఇవన్నీ కలిపేసుకుంటే కారం ఆవకాయ అయిపోయినట్టే. కొన్ని వీడియోస్‌లో ముందు ముక్కలు ఆయిల్‌లో ముంచాలి. కొన్ని వీడియోస్‌లో ముందు కారం, ఉప్పు తగిలించాలి. ఇన్ని అయితే పెట్టుకోకండి. ఈ ఐటెమ్స్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇవి కలిపేసుకోండి. ఇవి కలిపేసుకుంటే కారం ఆవకాయ అయితే రెడీ. వీటిల్ని మీ దగ్గర జాడీ ఉంటే జాడీలోకి షిఫ్ట్ చేయండి. నా దగ్గర అయితే జాడీలు లేవు. నేను ఒక ప్లాస్టిక్ టిన్‌లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక 3 డేస్ దీన్ని పైకి కిందకి కలుపుతూ ఉండాలి కదా! సో, ఒక పెద్ద టిన్‌లోకి అంటే మనకు కలపడానికి ఈజీగా ఉండే టిన్‌లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక 3 డేస్ తర్వాత దీన్ని అంటే ఇది ఊరుతుంది కదా! ఊరాక అప్పుడు బాటిల్స్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. నౌ కమింగ్ టు పల్లీ ఆవకాయ. సేమ్ మెజర్‌మెంట్స్ ఫాలో అవ్వాలి. మీరు 4 కప్స్ మ్యాంగో పీసెస్ తీసుకుంటే ఈ మెజర్‌మెంట్స్‌తో పాటు ఎక్స్ట్రాగా 4 కప్స్‌కి 1 కప్ పీనట్స్‌ని బాగా రోస్ట్ చేసి దాని తొక్క అయితే తీసేసి వాటిని పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి. మెజర్‌మెంట్స్‌లో అయితే చిన్న డిఫరెన్స్, ఇది గుర్తుంచుకోండి. ప్లీజ్ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇది పల్లీ ఆవకాయ కాబట్టి వి ఆర్ ఎన్హాన్సింగ్ ద ఫ్లేవర్ ఆఫ్ పల్లీ పొడి. నేను కొన్ని వీడియోస్‌లో చూసింది ఏంటంటే ఈ పల్లీ ఆవకాయలో, పెసర ఆవకాయలో ఆవపొడి అనేది కంప్లీట్‌గా స్కిప్ చేస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆవకాయ అనగానే పికిల్‌కి ఆ ఫ్లేవర్ వచ్చేది ఆవపొడి వల్లే. ఆవపొడిని మాత్రం కంప్లీట్‌గా ఎప్పుడు స్కిప్ చేయకండి. కానీ దాని క్వాంటిటీని తగ్గించండి. అంటే ఇంతకు ముందు కారం ఆవకాయలో 4 కప్స్‌కి 1 కప్ ఆవపొడి వేసుకున్నాం కదా! ఇప్పుడు ఆ క్వాంటిటీని 1 కప్ నుంచి హాఫ్ కప్‌కి అయితే తీసుకురండి. సో, ఈ పల్లీ ఆవకాయలో మనం అడిషనల్‌గా 1 కప్ ఆఫ్ పల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాం కదా! సో, దీని కారం, ఉప్పు అయితే తగ్గుతుంది. సో, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేయండి. నెక్స్ట్ వెల్లుల్లి, మెంతు పౌడర్, పసుపు ఇవన్నీ సేమ్ క్వాంటిటీ. ఇవన్నీ కలుపుకుంటే మీ పల్లీ ఆవకాయ రెడీ. నెక్స్ట్ కమింగ్ టు పెసర ఆవకాయ. ఈ పెసర ఆవకాయలో పెసర ఫ్లేవర్ కాబట్టి బద్ద పెసరపప్పుని చిన్న మంట మీద బాగా అంటే కొంచెం రెడ్డిష్ షేడ్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకొని దాన్ని ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని ఒక కప్పు పౌడర్ అయితే ఉంచుకోండి.
సో అగైన్ 4 కప్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్కి ఇందాక చెప్పిన మెజర్మెంట్స్తో పాటు 1 కప్ పెసరపొడి అయితే మనం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాము. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా, ఆవు పొడిని 1 కప్ నుంచి హాఫ్ కప్ క్వాంటిటీకి తెచ్చేయండి. అప్పుడు పెసర ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో మనం 1 కప్ పెసర పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఎక్స్ట్రా అండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఎక్స్ట్రా. ఈ పికల్ చేసినప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఇది పెసర ఆవకాయ పప్పు కాబట్టి పల్లీలో అయితే ఆయిల్ ఉంటుంది, కానీ పెసర అలా కాదు కదా, దీంట్లో అయితే ఆయిల్ ఉండదు కదా. సో ఈ పెసర ఆవకాయ ఎంత ఆయిల్ వేసినా కూడా అది అబ్జార్బ్ చేసేసింది. 4 కప్స్ మ్యాంగో పీసెస్కి 2 కప్స్ కాదు 3 కప్స్ అయితే ఆయిల్ పడుతుంది. అండ్ ఈ పెసర ఆవకాయలో అండ్ పల్లి ఆవకాయలో నేను పల్లి ఆయిలే యూజ్ చేశాను. సో పెసర ఆవకాయ ఈజ్ రెడీ. నెక్స్ట్ బెల్లం ఆవకాయ. ఇదైతే మా పిల్లల ఫేవరెట్. పిల్లలందరూ ఇష్టంగా తింటూ ఉంటారు కదా బెల్లం ఆవకాయ. మీరు ఎప్పుడైనా ప్రియా బెల్లం ఆవకాయ ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్న బెల్లం ఆవకాయ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. ఇది మాత్రం ట్రై చేసి చూడండి. సో బెల్లం ఆవకాయలో ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్తో పాటు మనం 1 కప్ బెల్లం అయితే యాడ్ చేయాలి. ఈ బెల్లం మనం తురుమైనా తురుముకోవచ్చు, లేకపోతే దీన్ని మెల్ట్ చేసైనా యూజ్ చేయొచ్చు. నేను ఈ బెల్లాన్ని వాటర్ వేసి మెల్ట్ చేసి చల్లార్చుకొని ఫిల్టర్ చేసి 1 కప్ అయితే ఉంచుకున్నాను. సో ఇందాక మనం పెసర ఆవకాయ అండ్ పల్లి ఆవకాయలో ముందు చెప్పుకున్న మెజర్మెంట్స్ కన్నా 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఎక్స్ట్రాగా యాడ్ చేసాం కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని తగ్గించాలి, ఎందుకంటే ఈ బెల్లం ఫ్లేవర్ యాడ్ అవుతుంది కదా. సో 4 కప్స్ మ్యాంగో పీసెస్కి 2 కప్స్ ఆఫ్ ఆయిల్, 1 కప్ ఆఫ్ బెల్లం తురుము, 1 కప్ ఆఫ్ చిల్లీ పౌడర్, దాంట్లో 1 టేబుల్ స్పూన్ తగ్గించండి. 1 కప్ ఆఫ్ సాల్ట్, దాంట్లో 1 టేబుల్ స్పూన్ తగ్గించండి. 1 కప్ ఆఫ్ ఆవు పొడి, హాఫ్ కప్ ఆఫ్ మేతి పౌడర్, హాఫ్ కప్ ఆఫ్ పసుపు అండ్ హాఫ్ కప్ ఆఫ్ వెల్లుల్లి. ఇవన్నీ కలిపేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోండి. ఈ బెల్లం ఆవకాయకి చాలా లాంగ్ ప్రొసీజర్ అయితే ఉంది, ఎందుకంటే మనం ఈ బెల్లం యాడ్ చేయగానే ఈ మ్యాంగోలోంచి చాలా వాటర్ అయితే ఊరుతుంది. 2 డేస్కి ఇది బాగా వాటర్ వచ్చేస్తుంది. యాక్చువల్గా దీని రైట్ ప్రొసీజర్ ఏంటంటే, దీంట్లో ముక్కలన్నీ సపరేట్ చేసి ఈ ముక్కల్ని ఊటని 2 ఎండబెట్టాలి. 2 ఎండబెట్టాక 3rd డే ఈ 2 కలుపుకుంటే ఆవకాయ అయితే సూపర్గా ఉంటుంది. నాకు ఎండబెట్టుకునే టైం లేదు, ఎండబెట్టుకునే స్పేస్ లేదు కాబట్టి నేను ఇన్స్టెంట్గా ఎలా చేశాను అంటే, 3rd డే ఈ పీసెస్ అండ్ ఈ ఊటని సపరేట్ చేసి ఆ ఊటని అయితే ఒక ప్యాన్లో వేసుకొని సిమ్లో బాగా దగ్గరకు అయితే చేసేసాను. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి ఆ ఊట కొంచెం చల్లారాక ఈ మ్యాంగో పీసెస్ వేసి అయితే లిడ్ పెట్టేశాను. అది కంప్లీట్గా చల్లారాక జార్లో అయితే స్టోర్ చేసుకున్నాను. సో ఇది మీ వీలుని బట్టి మీరు చేసుకోండి. నౌ కమింగ్ టు నువ్వు ఆవకాయ. ఈ నువ్వు ఆవకాయ ప్రొసీజర్ అయితే మిగతా వాటికన్నా కొంచెం డిఫరెంట్. సో దీనికి కూడా ఫస్ట్ చెప్పిన మెజర్మెంట్స్ లానే, కానీ మనం ఎక్స్ట్రాగా దీంట్లో యాడ్ చేసేది నువ్వుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ నెక్స్ట్ ఈ నువ్వు ఆవకాయలో చిల్లీ పౌడర్ని అస్సలు యాడ్ చేయరు. సో 4 కప్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్కి 2 కప్స్ ఆయిల్, 1 కప్ సాల్ట్, 1 కప్ నువ్వు పొడి, హాఫ్ కప్ ఆవు పొడి, హాఫ్ కప్ పసుపు, హాఫ్ కప్ మేతి పొడి. సో ఇవి అయితే బేసిక్ మెజర్మెంట్స్. ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ సెసమీ ఆయిల్ అంటే నువ్వుల నూనె తీసుకొని ప్యాన్లో వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేయండి. ఇది బాగా వేడిగా ఉన్నప్పుడు అయితే వేయకూడదు, కొంచెం చల్లారాకే వేయండి. ఈ నువ్వుల ఆవకాయలో కంప్లీట్గా మనం చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయట్లేదు కదా, సో ఈ ఘాట్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వెల్లుల్లి నుంచే వస్తుంది. సో ఈ వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసుకుని మిగతావన్నీ యాడ్ చేసుకొని, అంటే ఇందాక మనం నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేడి చేసుకున్నాం కదా, ఈ ఆయిల్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలిపేసుకోవడమే. సో ఇలా మనం కలిపేసుకుంటే నువ్వు ఆవకాయ ఈజ్ రెడీ. సో ఈ ఆవకాయని కూడా కొంచెం పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకొని, ఎందుకంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉండాలి, కొంచెం పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకొని తర్వాత మీరు గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, గ్లాస్ జార్స్ మనం నీట్గా కడిగి ఎండబెట్టి మనం ఈ పికిల్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసే ముందు కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ అయితే చేయాలి, సో దట్ ఆ పికిల్ పాడవకుండా ఉంటుంది. సో ఇలా 1 డేలో 8 మ్యాంగోస్తో 5 ఫ్లేవర్ పికిల్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో నేను ఇంట్లో వంట కూడా పెట్టుకోలేదు, ఎందుకంటే ఈ ఆవకాయలన్నీ కలిపాను కదా, ఈ అన్ని ఫ్లేవర్స్తో, అదే కొత్త ఆవకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా, ఈ అన్ని ఫ్లేవర్స్తో పిల్లలకి వేడివేడిగా కలిపి పెట్టి ఈ ఆవకాయ పెరుగన్నమే తిన్నాం ఆ రోజు. ఇట్ వాజ్ సో గుడ్. నెక్స్ట్ పిల్లలు కూడా నాకు చాలా హెల్ప్ అయితే చేశారు ఈ పికిల్ ప్రాసెస్లో. నాతో పాటు వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట ఈ కలపడానికి, ఈ
తుడవడానికి అది. నాకు ఈ పికల్స్ అన్నీ చేయడానికి నియర్లీ 3 అవర్స్ అయితే పట్టింది. కానీ ఎవ్రీ డే వీఆర్ ఎంజాయింగ్ వన్ ఫ్లేవర్ అనమాట. ప్రతి పికల్ ఫ్లేవర్కి దాని యునీక్ ఫ్లేవర్ ఉంది. ఇది అన్నంలో నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వేసుకొని కలిపితే వేరే కర్రీ అయితే మాత్రం అవసరం లేదు. సో మీరు కూడా మీ పిల్లల్ని ఈ పికల్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేస్తూ ఈ ఫ్లేవర్స్ అన్నీ ట్రై చేస్తారు అని మాత్రం అనుకుంటున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని మనం ఇంట్లో ఏం చేసుకున్నా ఆ ప్రాసెస్లో అయితే పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. బికాజ్ మనం ఫుడ్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తేనే వాళ్ళకి ఫుడ్ గురించి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ గురించి తక్కువ క్రేజీ అయితే అవుతారని నా నమ్మకం. ట్రై చేసి చూడండి. నేను ఈ ఆంధ్ర మ్యాంగో ఫ్లేవర్ పికల్స్‌తో పాటు నార్త్ ఇండియన్ స్టైల్ ఇన్‌స్టంట్ చిల్లీ మ్యాంగో పికల్ అండ్ ఇన్‌స్టంట్ స్వీట్ మ్యాంగో పికల్ కూడా చేశాను. మీకు ఆ ప్రాసెస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఈ వీడియోలో ఏంటంటే, ఈ వీడియోలో మీరు మోస్ట్‌లీ వీడియో కంటే ఆడియోకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ 5 పికల్స్ ప్రాసెస్ ఒకేసారి కాబట్టి ఐ కుడెంట్ మ్యాచ్ ద ఆడియో అండ్ వీడియో. బట్ మీరు ఆడియో వింటే మెజర్‌మెంట్స్ ప్రాసెస్ క్లియర్‌గా తెలుస్తుంది.